ఎన్నికల్లో దొంగ ఓట్ల గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ చనిపోయిన వాళ్ల ఓట్లతో, నకిలీ ఓటర్లతో ఏకంగా లక్షల మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తున్నారంటే మీరు నమ్ముతారా? పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు బయటపడిన ఈ షాకింగ్ నిజాలు వింటే మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో మీకే అర్థమవుతుంది. ఆధార్ కార్డ్ సంస్థ UIDAI ఎలక్షన్ కమిషన్ కు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం బెంగాల్లో చనిపోయిన 34 లక్షల మంది ఆధార్ కార్డ్ హోల్డర్ల పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో ఉన్నాయట. అంటే వాళ్లు చనిపోయినా వాళ్ల ఓట్లు మాత్రం బతికే ఉన్నాయి. అంతేకాదు ఆధార్ కార్డు లేని మరో 13 లక్షల మంది చనిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల లిస్టులో ఉన్నాయని తేలింది. అంటే మొత్తం మీద దాదాపు 47 లక్షల దొంగ ఓట్లు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్ల జాబితాను సవరించడానికి ఎందుకు అంతలా భయపడుతున్నారో, ఆ చనిపోయిన వాళ్ల ఓట్లు తీసేస్తే ఆమె పార్టీ గెలవడం కష్టమని ఆమెకు బాగా తెలుసు. ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై బీజేపీ నాయకుడు సువేందు అధికారి రంగంలోకి దిగారు. ఆయన ఏకంగా దాదాపు 13 లక్షల దొంగ ఓటర్ల పేర్లతో, అన్ని ఆధారాలతో సహా పెద్ద ఫైల్స్ కట్టి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఒకే వ్యక్తి పేరు 2-3 సార్లు ఓటర్ల లిస్టులో ఉందని, ఈ దొంగ ఓట్లతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుస్తోందని ఆయన ఆరోపించారు. डबल एंट्री पे 13,25,000 है। सब बात मेरा साथ प्रदेश महामंत्री है जगह चटर्जी और उपाध्यक्ष है संजय सिंह। हम लोग ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవైపు చనిపోయిన వాళ్ల ఓట్లు, మరోవైపు డబుల్ ట్రిపుల్ ఎంట్రీ ఓట్లు. ఎంత పెద్ద స్కామ్ పెట్టుకునే కదా వాళ్లు ఎన్నికల్లో గెలిచేది? ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే కదా? ఈ దొంగ ఓట్ల బాగోతంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ నిజాన్ని బయటపెట్టండి. జై హింద్.